ప్రభువుని మనము ఆరాధిస్తూ వస్తాం. అందుకొరకై అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 28 verse 31. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించుచుండెను. వ్యవసాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకముందున్న తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా గొప్ప దేవ, యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో, అన్ని నామముల కన్నా హెచ్చింపబడినటువంటి అద్వితీయ సత్యదేవుని నామంలో ఈ ఉదయకాల సమయమందు నీ పాద సన్నిధికి చేరగలుగునట్లుగా నువ్వు చూపిన నీ మహాకృపను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాం. గొప్ప దేవుడవు, మారని దేవుడవు, మాట తప్పనటువంటి దేవుడు, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, యుగయుగములకు సజీవుడు, నీవు ఒక్కడివే దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడు. సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో నివసించేటటువంటి దేవుడవు ప్రభువా, ఎవరినో సమీపింపరాని తేజస్సునందు అమరత్వం కలిగి నీ ఒక్కడివే వసించుతున్నటువంటి దేవుడు, మృతుల్లో ఉండి ఆది సంభూతుడిగా తిరిగి లేచినటువంటి దేవుడువు, 7 ముద్రలలో కలిగినటువంటి ఆ గ్రంథమును ఇప్పటికీ నీ ఒక్కడివే యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడువు. నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు, ఆరాధన దినాన్ని అనుగ్రహించారు. తోడుకొని వచ్చిన నీ ప్రజలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన ఆసక్తితో వచ్చారు, దయగలి వారితో మాట్లాడుతారండి, సంధిస్తారండి, ఆత్మతో సత్యంతో ఆరాధించుడు కొరకే సహాయపడుతారండి. నిర్లక్ష్యంగా ఉన్న వారితో మాట్లాడుతారండి, సకాలంలో ఇంటికి రాగలుగునట్లుగా సహాయపడతారండి. ఈ మందిరంలో సకల సమృద్ధి గల తన సత్యము వారు గ్రహించగలుగునట్లుగా కృపను అనుగ్రహిస్తారండి. నిష్ప్రయోజకుడైనటువంటి నన్ను కూడా నీ ప్రజల మధ్యలో కొనికి నడిపిస్తూ వచ్చారు. తీసుకొచ్చిన నీ ఉద్దేశాన్ని, పరమోద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుంటారండి. ఈ ప్రజల ఎదుటగా నిలబడకు నాకు అర్హత చాలదు, నీ ప్రజల యొక్క పాదములు కడుగుటకైనను నేను యోగ్యుడను కాను. అయినప్పటికీ నీవు పంపిన నీ కార్యమును సఫలం చేయ నిమిత్తమై ధైర్యం చేసి నీ ప్రజల ఎదుట నిలబడవచ్చులుగా సహాయపడతారండి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు నీ రక్తంతో నన్ను కడుగుతారండి. నా బలహీనతలన్నింటినీ క్షమిస్తారండి. నమ్మకమైన పరిచర్య చేయగలుగుతున్నట్లుగా సహాయపడతారండి. సంపూర్ణమైనటువంటి నీ సన్నిధి ఆనందంతో మమ్మల్ని నింపుతారండి. సహాయాన్ని నీ వద్ద నుండి కోరుకుంటూ నీకు వేరే ఏంటిని మేమేమీను చేయలేమని యథార్థంగా మా బలహీనతలను ఒప్పుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యంలో 28వ అధ్యాయం 31వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా బిగ్గరగా చదవగలిగినటువంటి వాళ్ళు దయచేసి చదవండి. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేసేటటువంటి 2 పనులు. ఒకటి ఏంటంటే దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి బోధిస్తూ ఉంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి సంగతులు తెలుసుకొనకుండా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఎరగకుండా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి సంగతులు తెలుసుకొనకుండా మనము మన ప్రభువుని ఆరాధించలేము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఎన్ని ఎక్కువ సంగతులు మనం తెలుసుకోగలుగుతామో అంత ఎక్కువగా మన ప్రభువుని ఆరాధించగలుగుతాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సంగతులు తెలుసుకొనుట మనకు ఎంతైనా అవసరం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి సంగతులు మనం తెలుసుకోవాలి అంటే మన జ్ఞానంతో మనం తెలుసుకోలేము. మనం ఎంత జ్ఞానవంతులమైన అయి ఉండొచ్చు, కానీ మన జ్ఞానంతో మనము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించిన సంగతులు తెలుసుకోలేము. ఎవరైనా నాకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి అన్ని సంగతులు తెలుసు, లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి నాకు బాగా తెలుసు అంటే అంతకన్నా అమాయకులు వేరొకరు ఉండరు. ఎంత తెలుసుకోవాలనుకుంటావో అన్ని విషయాలు ఉంటాయి ఆయన గురించి. ఎవరైనా నాకు అనేక విషయాలు తెలుసు యేసుక్రీస్తుని గురించి అని చెప్పినా కూడా అది కూడా అమాయకత్వమే అవుతుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి మనకు తెలియనటువంటి గొప్ప సంగతులు ఉంటున్నాయి. మనకు
మన కళ్ళకు కనపడనటువంటి దాచిపెట్టబడినటువంటి సంగతులు ఉంటున్నాయి, గూఢమైనటువంటి సంగతులు ఉంటున్నాయి, మనకు మరుగై ఉన్నటువంటి సంగతులు ఉంటున్నాయి, మనం తెలుసుకోలేనటువంటి సంగతులు ఉంటున్నాయి, మన జ్ఞానమునకు మించినటువంటి సంగతులు ఉంటున్నాయి, మనకు అర్థం కాని సంగతులు అనేకం ఉంటున్నాయి. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సంగతులు మనం తెలుసుకోవాలి అంటే మన ప్రభువే మనకు సహాయం చేయాలి. అందుకే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియపరచేదను. అంటే మన ప్రభువుని గురించినటువంటి గొప్ప సంగతులు ఉంటున్నాయి, గూఢమైన సంగతులు ఉంటున్నాయి, మనము తెలుసుకోలేనటువంటి సంగతులు ఉంటున్నాయి, మనకు అర్థం కాని సంగతులు ఉంటున్నాయి. వాటన్నిటినీ కూడా మనం మన ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా నిన్ను గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నిన్ను గూర్చినటువంటి సంగతులు, నిన్ను గూర్చినటువంటి విషయాలు నాకు తెలియపరచమని అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే తనను గూర్చినటువంటి సంగతులను మనకు బయలుపరుస్తాడు. మన ప్రభువు మనకు బోధించేటటువంటి విధానము అది చాలా చక్కగా ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గాన్ని వెళ్తూ ఉంటాడు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగును చూస్తాడు. ఆ వెలుగులో నుండి ఒక స్వరాన్ని వింటా వస్తాడు. ఆ స్వరాన్ని గురించి తెలుసుకోవాలనేసి ఆ స్వరము ఎక్కడి నుంచి వస్తుందో ఆ వ్యక్తిని అడుగుతూ వస్తాడు. ప్రభువా నీవు ఎవడవు అంటే ఏంటి దాని అర్థము? తనతో మాట్లాడినటువంటి స్వరము ఎవరిదో ఆయనకి తెలియదు. తెలుసుకోవాలనేసి, ఆ సంగతి తెలుసుకోవాలనేసి ఆ స్వరాన్ని అడిగినప్పుడు ప్రభు ఒక చక్కనైనటువంటి మాట అంటాడు. ఏమనంటా అంటే, నీవు హింసించుతున్న యేసుని. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? చాలా ఉన్నాయి కదా. నేను నజరేయుడైన యేసుని లేదా చెప్పడానికి అవకాశం లేదా? ఎన్నో ఉన్నాయి ఆయన చెప్పడానికి. కానీ ఏమని చెప్తా వచ్చాడు? నీవు హింసించుతున్న యేసుని. ఏంటి దాని అర్థము? ఆ వ్యక్తికి అది చెబితేనే అర్థమవుతుంది. నీవు హింసించుతున్న యేసుని అని చెప్తేనే యేసును గురించినటువంటి సంగతి వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ నా ఆలోచన ఏంటంటే, మనం ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళేసి, ప్రభువా నిన్ను గురించిన సంగతులు నాకు బోధించమనేసి మన ప్రభువుని అడిగినప్పుడు మన ప్రభు ఏం చేస్తాడంటే మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో మనకు బోధిస్తాడు. మనకు తెలియనటువంటి సంగతులను బోధిస్తాడు ఆయన. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేవారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు. బైబిల్ ఏమని చెప్తుందంటే, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయను. మనకు తెలియనటువంటి సంగతిని గురించి మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు తోసేస్తారేమో, ఇప్పుడు కాదు అంటారు. ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తోసేస్తారేమో. కొంతమంది టీచర్స్ టీచ్ చేస్తే స్టూడెంట్స్కి అర్థం కాదు. దేవుడు కానీ బోధిస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకు ఎలా బోధిస్తే మనకు అర్థమవుతుందో మన ప్రభువుకి తెలుసు. ఆ విధానంలోనే మనకు బోధిస్తాడు ఆయన. ఆ విధానంలోనే మన ప్రభు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ నా ఆలోచన ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సంగతులు తెలుసుకోవడం మనకు ఎంతైనా అవసరం. ఆ సంగతులు మనకు తెలుసుకోవాలి అంటే మనుషుల దగ్గరికి వెళ్తే అది మనకు తెలియపరచబడవు. మన ప్రభువుని అడిగినప్పుడే ప్రభువే వాటిని మనకు బయలుపరిచేటటువంటి వాడుగా ఉంటాడు. దానికి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ చాలా ఉన్నాయి. అందుకు ఉదాహరణలు లూకా రాసిన సువార్త 'లోను కొన్ని ఉదాహరణలు చాలా ఉంటున్నాయి. దాంట్లో ఒక్కటి మాత్రమే చూసుకుందాం. పేతురు విషయం చూసుకుందాం. లేదంటే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఉన్నటువంటి భాగాన్ని నేను చెప్తాను. యేసు ప్రభు వారు ఫిలిప్పుదైనటువంటి
కైసరియా ప్రాంతానికి వస్తాడు. కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులను ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఈ ఈ మనుషులు నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు? అప్పుడు శిష్యులు ఏం చెప్తారంటే, కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, ప్రవక్తల్లో ఒకటని చెప్పుకుంటున్నారని. వెంటనే యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే, సరే వాళ్ళ సంగతి పక్కన పెడదాము, మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు ఏం చెప్తారంటే, నీవు సజీవుడు అయిన దేవుని క్రీస్తు అని. ఆ భాగం మాత్రం చదువుకుందాం అందరం కలిసి. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోన, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే దేవుడు బయలుపరిస్తేనే తప్ప దేవుని గూర్చినటువంటి సంగతులు మనము తెలుసుకోలేము. తర్వాత ఇంకా మరొక భాగం కూడా లూకా రాసిన సువార్తలో, ఇది కూడా మనకు తెలిసినటువంటి భాగమే. ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు? యేసుక్రీస్తుని గురించే మాట్లాడుకుంటున్నారు. వాటి మధ్యలోకి యేసు ప్రభు వారు వస్తూ వచ్చారు. 18వ వచనం, లూకా రాసిన సువార్త 24వ 18వ వచనం. ఆయన దేవుని ఎత్తును ప్రజలందరి ఎత్తును క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి. ఏ సంగతులు మాట్లాడుకుంటున్నారు? నజరేయుడైనా ఏమని మాట్లాడుకుంటున్నారు? ప్రవక్తలలో గొప్ప ప్రవక్త. ఆ తర్వాత యేసు ప్రభు వారితో పాటు యేసు ప్రభు వారు వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తర్వాత ఒక రొట్టె విరిచి వాళ్ళిద్దరికి ఇస్తాడు. రొట్టె విరవంగానే ఏమైంది? కళ్ళు 31వ వచనం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. ఈ భాగం అంతా మనకు తెలుసు. అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి వెళ్ళి ఏం చెప్పారు? మేము ఎవరిని చూసాము? ప్రభువుని చూసాము. ఇంకా ఏం చెప్తున్నారు? నజరేయుడైన యేసుని చూసాము. ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఈ అనుభవం ముందున్నదే? ముందు ఏముంది? యేసు ప్రభు వారిని ఏ విధంగా చూస్తూ వచ్చారు? ఒక ప్రవక్తగా చూస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది? సజీవుడు. ఎలా వచ్చింది? దేవుడు బయలుపరిస్తేనే కదా, దేవుడు కన్నులు తెరిస్తేనే కదా. ఇక నా ఆలోచన ఏంటంటే, మన ప్రభువుని గురించినటువంటి సంగతులు తెలుసుకునే విషయంలో మనము అభివృద్ధి చెందాలి. ఇప్పుడు జనులందరూ కూడా యేసు ప్రభువుని గురించి ప్రవక్త అని చెప్తా వస్తే, బాప్తిజం ఇచ్చి యోహానని, ఇర్మియా అని, తర్వాత ప్రవక్తల్లో ఒకడని చెప్తా వస్తే యేసు ప్రభు వారికి సాటిస్ఫాక్షన్ కలగల. ఎప్పుడైతే పేతురు నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అని చెప్తా వచ్చారో, అప్పుడు యేసు ప్రభు వారి హృదయము సంతోషించి ఆగలేకపోతా వచ్చాడు, రెస్పాండ్ అవుతూ వచ్చాడు. జనుల యొక్క ఆన్సర్కి యేసు ప్రభు వారు రెస్పాండ్ అవ్వాల, పేతురు యొక్క మాటకి రెస్పాండ్ అవుతూ వచ్చాడు. మనం చేసే ఆరాధనకి మన ప్రభు రెస్పాండ్ అవ్వాలి. మనము లెవెల్ దాటి ఆరాధన చేస్తే దానికి యేసు ప్రభు వారు రెస్పాండ్ అవుతారు. ఎప్పుడూ చేసేటటువంటి విధంగా మనం చేసిన, ఒకే అనుభవంతో మనం చేసిన, నీ వయసుకు తగినటువంటి విధానంలో ఆరాధించలేకపోతే ఏజ్ మీన్స్ రక్షించబడి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిన తర్వాత ఏ విధంగా ప్రభువుని ఎన్ని సంగతులు తెలుసుకొని ఆరాధించాలి? ఆ విధంగా లేకపోతే
ఆ ఆరాధనకు విలువ ఉండదు. మనకందరికీ కూడా దీర్ఘాయువు అంటే బాగా ఇష్టం కదా. మనం ప్రార్థనలు కూడా చేస్తాం. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తాం? స్వస్థత కావాలనేసి, ఇంకా ఎక్కువ రోజులు బతకాలనేసి. ఎంత ఆశ కదా మనకు. నాకు కూడా ఉందిలేండి, అందరికీ ఉంటుంది. సరే, దేవుడు ఆయుష్ని ఇచ్చేసి 100 సంవత్సరాలు బతకమనేసి భూమి మీద పెట్టి ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏదో మనకు నేర్చుకున్నదో లేకపోతే మన నోటికి వచ్చిన ఆరాధిస్తే ప్రభు అంటాడు, నువ్వు దీర్ఘాయువు కోసం ప్రార్థన చేశావు, అనారోగ్యంతో ఉన్నప్పుడు బాగు చేయమని ప్రార్థన చేశావు, ఆయుష్ని పొడిగించమని ప్రార్థన చేశావు, నేను నీ ఆయుష్ని పొడిగించా. ఆయుష్ను పొడిగించక ముందు నువ్వు ఎన్ని విషయాలు తెలుసుకున్నావు, ఆయుష్ పొడిగించిన తర్వాత అదే విషయము అన్ని విషయాలే తెలుసుకున్నట్టు ఏం ఉపయోగం? ఆయుష్ పొడిగించిన దానికి ఉపయోగం ఏంటి? అడుగుతాడా లేదా ప్రభు? కాబట్టి నూతనమైనటువంటి సంగతులతో, నూతనమైనటువంటి అనుభవముతో, నూతనమైనటువంటి ఆరాధన మన ప్రభువుకి మనం చెల్లిస్తారా. రొటీన్ వర్షిప్ కాదు, ఎప్పుడూ చేసేటటువంటి ఆరాధన కాదు. మన ఆరాధనకి ప్రభు అవును, ఇతను కొత్త విషయం తెలుసుకున్నాడు, కొత్త విషయంతో నన్ను ఆరాధించాడు, దాన్ని బట్టి మన ప్రభువు సంతోషిస్తారా అని. దానికి మంచి ఉదాహరణ ఎవరంటే ఈ యొక్క పేతురు, తర్వాత ఎంఐ గ్రామానికి వెళ్ళేటటువంటి 2 సహోదరులు. యేసు ప్రభు వారు కన్నులు తెరవక ముందు, అనగా వాళ్ళకి ప్రత్యక్షం కాకముందు, తర్వాత ముందటి అనుభవానికి ఆ తర్వాత అనుభవానికి చాలా వ్యత్యాసం ఉంటాం. వాళ్ళు మాట్లాడుకునేది నజరేయుడైన యేసుని గూర్చిన సంగతిని, కానీ యేసుక్రీస్తు వారు సజీవుడు అన్న సంగతి ఆ అనుభవంలోనికి రాలేదు. వాళ్ళు యెరూషలేము నుండి ఎంఐ గ్రామం వరకు ఎంత దూరం ఉందో ఆ ప్రయాణం అంతటిలో యేసు ప్రభువుని గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ మాటలన్నీ కూడా యేసు ప్రభు వారికి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతా వచ్చాయి. అందుకే వాళ్ళతో భోజనం చేయాల్సి వచ్చింది, రొట్టె విరవాల్సి వచ్చింది. దానికన్నా ముందే కానీ సజీవుడని తెలుసుకోవాలంటే నేను అనుకుంటాను, ఒకవేళ ఆ అనుభవంలో కానీ వాళ్ళు ఉండుంటే వాళ్ళ మధ్యలోనికి యేసు ప్రభు వారు ప్రత్యక్షం కావాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకు యేసు ప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు కనపడతా వచ్చాడు, స్త్రీలకు కనపడతా వచ్చారు. వారికి ఆ సంగతి తెలియదు, అందుకే ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. కాబట్టి నూతనమైనటువంటి సంగతి, నూతనమైన విషయాన్ని వాళ్ళకి తెలియపరచడానికి వాళ్ళ మధ్యలోనికి ప్రత్యక్షం అవుతా వచ్చారు. ఏంటి ఆ నూతనమైన సంగతి అంటే, నేను సజీవుడను. ఆ అనుభవంలో లేదు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగినటువంటి శిష్యుల్లో ఆ అనుభవం లేదు, తర్వాత ఆ స్త్రీలలో అనుభవం లేదు, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ తల్లిలో అనుభవం లేదు, మరియలో లేదు. అందుకే ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఆ స్త్రీలందరూ కలిసి సమాధికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వెళ్ళారు. నూతనమైనటువంటి సంగతి తెలుసుకోవాలని, నూతనమైనటువంటి అనుభవంతో మనం ఆరాధించాలని మన ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు ప్రభువులో ఉన్నటువంటి నూతనమైనటువంటి సంగతులు మనకు బయలుపరుస్తాయి. నిజంగా మనం అదే ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను ఈ విషయం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం వరకు మనం కానీ చూస్తే పోతే ప్రభువుని గూర్చినటువంటి సంగతులు కొన్ని వందలు మనకు కనపడతాయి. కొత్త కొత్త కోణంలో మన ప్రభువు కనపడతారు. ఇది అక్టోబర్ నెల, నాకు తెలిసి జనవరిలో ఈ మధ్యకి వచ్చారనుకుంటారు. ఇదే విషయాలు అప్పుడు కూడా చెప్పానని అనుకుంటున్నాను. ఒక్కొక్కటి దాన్ని వెంబడి వెళ్తూ ఉంటే ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. నాకే అరే ఇన్ని ఉన్నాయైతే నాకు తెలియదు. నిజంగా చాలా అనుభవాలు ఉంటాయి, చాలా సంగతులు ఉంటాయి. కాబట్టి నూతనమైనటువంటి సంగతులతో, నూతనమైనటువంటి అనుభవంతో మన ప్రభువుని మనం ఆరాధిస్తూ రావాలి. ఉదయకాల సమయంలో చాలా క్లుప్తంగా 10 నిమిషాల్లో 10-15 నిమిషాల్లో మనం ఒక నూతనమైనటువంటి సంగతిని తెలుసుకొని
అద్భుతమైనటువంటి సంగతితో మన ప్రభువుని మనం ఆరాధిస్తూ వస్తాం. అందుకొరకై మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనందరం కలిసి దగ్గరగా చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మనకందరికీ బాగా తెలుసు కదా, బైబిల్లో 2 భాగాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎలా ఆరంభించబడింది? ఆదికాండం 1వ వచనం ఏంటి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎవరితో ఆరంభించబడింది? ఆదియందు దేవుడు ఎవరితో ఆరంభించబడింది? పాత నిబంధన దేవునితో ఆరంభించబడినప్పుడు కొత్త నిబంధన ఎవరితో ఆరంభించబడాలి? యేసుక్రీస్తు వారితో ఆరంభించబడాలా? కొన్ని ఏదైనా సువార్తలు ఆ విధంగా ఆరంభించబడ్డాయా? ఏదైనా సువార్తల్లో? ఏదైనా సువార్త, 4 సువార్తలు ఉన్నాయి కదా. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు సాధారణంగా ఆలోచన చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దేవునితో ఆరంభించబడినప్పుడు నూతన నిబంధన ఎవరితో ఆరంభించబడాలి? యేసుక్రీస్తు వారితో ఆరంభించబడాలి కదా. ఇప్పుడు మార్కు రాసిన సువార్త కరెక్ట్గా ఉంది కదా? కరెక్ట్గా ఉందా లేదా? మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమని చేయబడింది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. మామూలుగా మనం ఆలోచన చేస్తే ఈ విధంగానే కదా నూతన నిబంధన ఆరంభించబడాలా? అవునా కదా? సాధారణంగా ఆలోచన చేస్తే మరి దేనికి దేవుడు మత్తయి రాసిన సువార్తను, లూకా రాసిన సువార్తను మొదట పెట్టుండొచ్చు కదా, లేకపోతే యోహాను రాసిన సువార్తను మొదట పెట్టుండొచ్చు కదా. యోహాను రాసిన సువార్తలో ఏముంది? 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆదియందు వాక్యము దేవుని. అక్కడ చూసినా కానీ దేవుడితో ఆరంభించబడిన తర్వాత దేవుని కుమారుతో ఎండ్ అయిపోయింది. రాసి ఉండొచ్చు కదా. బైబిల్ ఏ విధంగా రాయబడిందో ఆ విధంగానే తీసుకోవాలి. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ విధంగా మాత్రమే ఎందుకు రాయవలసి వచ్చిందో ఆ కారణాన్ని మాత్రం తెలుసుకోవాలి. బైబిల్ని కానీ, బైబిల్లో ఉన్నటువంటి వచనాలని కానీ, మాటలను కానీ మార్చడానికి వీల్లేదు. బైబిలు దైవావేశము చేత రాయించబడినటువంటి గ్రంథము. సరే, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అది మనకు నేర్పించే పాఠం ఏంటి? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము. నేను వాగ్దానాన్ని మొదటి వచనంలోనే పెట్టినా, వంశంలో నుంచే రావాలి. సరే, తర్వాత 18వ వచనం ముందు రాయించి పెట్టి ఉండొచ్చు కదా. 18వ వచనం ఏంది? యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని రాయించబడేసి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడని రాయించి పెట్టచ్చు కదా. మీరు చెప్పినటువంటి మాట ప్రకారమే వాగ్దానం నెరవేర్చబడదా? ఎలా దగ్గరకు వచ్చాను. సరే, సమయం లేదు కాబట్టి నేనే చెప్తాను. 4 సువార్తలు ఉన్నాయి కదా. 4 సువార్తల్లో యేసుక్రీస్తు వారి యొక్క ఇంట్రడక్షన్ అనేది ఒకరి ఇంట్రడక్షన్ లాగా ఇంకొకరి ఇంట్రడక్షన్ లేదు. ఇక్కడ మత్తయి రాసిన సువార్తలో మత్తయి భక్తుడు ఏమంటున్నా అంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ఇంట్రడక్షన్. ఎవరిచ్చింది? మత్తయి భక్తుడు ఇచ్చింది. మత్తయి రాసిన సువార్త అంటే మత్తయి భక్తుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారిని ఎలా చూపించాడంటే మనుష్య కుమారుడుగా చూపించాడు. మార్కు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు వారి యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే దేవుని కుమారుడుగా ఉంది. లూకా రాసిన సువార్తలో ఎలా ఉంది చూద్దాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 31, 32 వచనాలు. యేసు అని పేరు పెట్టబడును, సర్వోన్నతుని. ఇది లోకా భక్తుడు
యేసు ప్రభు వారిని గురించినటువంటి ఇచ్చిన ఇంట్రడక్షన్. ఆయన ఎవరు? సర్వోన్నతుని కుమారుడు. ఇప్పుడు యోహాను రాసిన సువార్తలోనికి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 18 వచనం, లేదంటే 17-18 వచనం. దేవుని చూడలేదు, ఆ, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే 17 వచనం కూడా. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్త సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది. 4 రాసిన స్వార్థల్లో ఎక్కడైతే ఫస్ట్ యేసు క్రీస్తు, యేసు అనే పదం కనపడుతుందో దానికి ఆ యేసు ప్రభు వారిని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారంటే, మత్తయి రాసిన సువార్తలో మనుష్య కుమారుడిగా, రెండవదిగా మార్కు రాసిన సువార్తలో దేవుని కుమారుడిగా, లూకా రాసిన సువార్త సర్వోన్నతుని కుమారుడిగా, యోహాను రాసినటువంటి సువార్త అద్వితీయ కుమారునిగా ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు. బైబిల్ గొప్పదని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప అంటే నిదర్శనాల్లో ఇది ఒకటి. కొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఒకరు ఇంట్రడ్యూస్ చేసినట్లుగానే ఇంకొకరు కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళకి ఏం తెలియదు ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇంకేదైనా యాడిషనల్గా యాడ్ చేద్దాం అంటే కదా. వీళ్ళకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? దేవుని వలననే కలిగేది. ఇది ఈ సంగతులు ఎలా తెలిసిన వాళ్ళకి? దేవుడే బయలుపరిచాడు. ఒక కుమారుణ్ణి కనును. ఆ కుమారుడు ఎలాంటి వాడు చూడండి. ఎన్ని యాంగిల్స్లు, ఇంకా ముందుకెళ్ళి చాలా యాంగిల్స్ కనపడతాయి. సరే, ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంకి మనకు వస్తే, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడకు యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వారు ఎవరంటే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. అబ్రహాం ఎవరు? దావీదు ఎవరు? డెప్త్గా వద్దు, పైనే చెప్తాం. ఫస్ట్ పాయింట్ చెప్తాం. ఇంకా అది ఇంకా కొంచెం డెప్త్లో ఉంది. ఫస్ట్ పాయింట్, అబ్రహాం ఎవరు? దావీదు ఎవరు? అబ్రహాం ఎవరు? దావీదు ఎవరు? అబ్రహాం ఎవరు? దావీదు ఎవరు? అబ్రహాము దావీదులు ఎవరంటే మనుషులు ఫస్ట్, ఆ తర్వాత ఇవన్నీ. దానికి ఉదాహరణ ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. చాలు. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అబ్రహాము మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. దావీదు మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. యేసు ప్రభు వారు ఎవరు? యేసు ప్రభు వారు ఎవరు? ఏ స్వభావం కలదా ఆయనకి? మన స్వభావం కలదా? మన స్వరూపం కలదు, మన స్వభావం కాదు. మన స్వరూపము, మన స్వభావం, రెండు స్వరూపానికి స్వభావానికి తేడా ఉంది. కలర్కి క్యారెక్టర్కి ఉన్నంత తేడా ఉంది. అబ్రహాము మన వంటి మనుషుడే, దావీదు మన వంటి మనుషుడే. యేసు ప్రభు వారు, ఒకవేళ యేసు ప్రభు వారిని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇంట్రడక్షన్గా ఏం చెప్పాలి? ఆయనకి ఏం చెప్పాలి? కొంతమంది రాజకీయ నాయకుల్ని డయాస్ మీదకి పిలిచేటప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. విన్నారు ఎప్పుడైనా? ఇదే ఉంటారు. గౌరవనీయులు, ప్రియతమ నాయకుడు, పూజ్యులు, అతిరథ మహారథుడు, రథసారథి ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. మహాత్మా గాంధీ గురించి చెప్పాలంటే జాతి పిత. మరి దేవుని గురించి ఇంట్రడ్యూస్ చేయాలంటే, యేసు ప్రభుని గురించి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇన్ని లేవు ఇంట్రడ్యూస్ చేయడానికి.
అన్నిటినీ పక్కన పెట్టి మనుష్య కుమారుడని ఇంట్రడ్యూస్ చేస్తారు యేసు ప్రభు వారు. దేవుడికి తెలియదా? యేసు ప్రభు వారికి తెలియదా? మన మన సేవకుల్లో కూడా కొంతమంది ఇప్పుడు పాంప్లెట్లలో కానీ సహోదరుడు అనే పేరు దైవజనుడు అనేది కానీ మిస్ అయిందనుకోండి, అంటే మానవ సహజంగా ఉండే స్వభావాన్ని గురించి చెప్తున్నాను నేను. ఊరుకుంటారా? ఊరుకునే పేరేద్దాం. కొంతమందికి పెళ్లి పత్రికల్లో వాళ్ళ ఇదేంటి డిగ్రీలు ఉండాలి, డిగ్రీలు లేకపోతే ఎందుకు అవన్నీ ఏంటి? ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాలన్నీ మనిషి యొక్క స్వభావానికి దేవుని యొక్క స్వభావానికి చాలా వ్యత్యాసం. దేవుడు ఎప్పుడు కూడా తగ్గించుకోవడానికి ఇష్టపడతాడు, మనిషి ఎప్పుడు కూడా హెచ్చించుకోవడానికి ఇష్టపడతాడు. మీరు ఎప్పుడైనా మీ టీచర్స్కి లెటర్స్ రాశారా? ఏమని రాశారా? ఎందుకు? అది కానీ మిస్ అయితే లీవ్ శాంక్షన్ అవ్వదు కదా. మరి యేసు ప్రభు వారు ఇవన్నీ చూశారు కదా. బైబిల్లో రాస్తున్నప్పుడు నా గురించి ఇంత తక్కువగా రాస్తారా? నేనేంటి అబ్రహాము కుమారుణ్ణి, నేనేంటి దావీదు కుమారుణ్ణి. అబ్రహాం కన్నా ముందున్నవాడు కదా దేవుడు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకేం నేర్పిస్తుంది అంటే దేవుని యొక్క తగ్గింపు చూపిస్తుంది. ఎంత తగ్గించుకున్నాడనేది మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఆరంభంలోనే యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపు కనపడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువు. కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిరోమరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడో, ఎంత గొప్పగా తగ్గించుకున్నాడో అంత గొప్పగా ఈ లోకంలో ఎవ్వరూ కూడా తగ్గించుకోలేరు. యేసు ప్రభు వారి కన్నా గొప్పవాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేనేలేరు. అందరికన్నా గొప్ప. అందుకే లోకరాసిన సువార్తలో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన కన్నా గొప్పవాడు లేడు. ఆయన కన్నా గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు తన్ను తాను ఎంత గొప్పగా తగ్గించుకున్నాడో అంతగా ఎవరు కూడా తగ్గించుకోలేరు. మీరు బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక నుండి మరణం వరకు తగ్గిపోయి, సింపుల్గా చెప్తాం మనం, సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకునేది. సిలువలోనే తగ్గించుకున్నాడా ఆయన? సిలువలోనే తగ్గించుకున్నాడా ఆయన? మరణం పొందినంతగా సిలువ మరణం పొందినంతగా అనగా మరణం వరకు ఆయన తగ్గించుకుంటానే వచ్చాడు. ఆయన పుట్టుక నుండి మరణం వరకు తగ్గించుకుంటానే వచ్చాడు. ఆయన పుట్టుకలో తగ్గింపు లేదా? ఆయన పుట్టాలనుకుంటే ఎక్కడ పుట్టుండొచ్చు? ఎక్కడ పుట్టాడు? ఎవరికి పుట్టాడు? మరియమ్మ. ఎవరికి? మనుషునికే పుట్టాడు. కన్య. తగ్గింపు కాదు అది. ఏ మనుషునైతే దేవుడు సృష్టిస్తూ వచ్చాడో ఆ సృష్టించినటువంటి మానవుడు ఆయన మొహం మీద ఉమ్ము వేస్తా వస్తే తగ్గించుకోలేదా? చేతుల్లో కాళ్ళలో చీలలు కొడతా ఉంటే తగ్గించుకోలేదా?
పిలాతు ఎదుట నిలబడినప్పుడు తగ్గించుకోలేదా? యేసు ప్రభు వారు ఒక చక్కరైనటువంటి మాట అంటాడు, నక్కలకు గొరియలను ఆకాశమునకు నివాస స్థలంలో కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. తలవాల్చుకున్నటకైనను అంటే తల ఎప్పుడు వాల్చుకుంటాము? ఫర్ సమ్ టైం. వర్షంలో వెళ్తూ ఉంటాం, బాగా రెయిన్ ఎక్కువైతే ఏం చేస్తాం? తడవకుండా ఉండడానికి ఆ టైం సర్టెన్ ప్లేస్ కూడా లేదంట. పుట్టుక నుండి మరణం వరకు తగ్గించుకున్నాడు ఆయన. బైబిల్ యేసుక్రీస్తు వారి యొక్క ఇంట్రడక్షన్లోనే తగ్గింపు. ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందంటే నీ కొరకు నా కొరకు. ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడంటే మనుష్య కుమారులమైనటువంటి మనము, నరుల కుమారులమైనటువంటి మనము దేవుని కుమారులుగా చేయబడ్డాలి. దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా వచ్చాడు. మనుష్య కుమారుల్ని లేకపోతే మనుష్య పిల్లలని దేవుని కుమారుల్ని చేశాడు. ఆయన తగ్గింపు వలన మనకేం వచ్చిందంటే మనకు హెచ్చింపు వచ్చింది, మనకు ఘనత వచ్చింది. మనల్ని హెచ్చించడానికి తన్ని తాను తగ్గించుకున్నాడు. మనకు ఘనత ఇవ్వడానికి తన్ని తాను ఘనహీనుడిగా చేసుకుంటా వచ్చాడు. మనల్ని దేవుని ఎదుట కుమారులుగా నిలబెట్టడానికి తన్ని తాను మనిషి కుమారుడుగా చేసుకుంటా వచ్చాడు. బాగా గమనించినట్లయితే దేవుని కుమారుడు అనే పదం కన్నా కూడా మనుష్య కుమారుడు అనే పదం ఎక్కువ సార్లు కనపడుతుంది. రెండవ రాకంలో కూడా ఎట్లా వస్తాడంటే ఆయన మనుష్యకు అక్కడ కూడా తగ్గింపే. ఏం చెప్పగలం యేసుప్రభు వారి యొక్క తగ్గింపుల గురించి? మనమైతే మనకున్నది ఇంత అయితే ఇంత చేసి చెప్పు. మా నాన్నగారు ఎవరో తెలుసా? మా వంశం ఎలాంటిదో తెలుసా? మా ఊరికి వెళ్ళి అడగండి, నా పేరు చెప్పండి, మా ఊరికి వెళ్ళి. ఎక్కడ మీ ఇల్లు అంటే మా ఊరికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు. నిజమో వాస్తవం కాదు కానీ అట్లా మాటలైతే ఉంటాయి కదా మన దగ్గర. బహుశా ఒకరిని ఇద్దరిని అడిగితే వాళ్ళు ఎవరైనా చెప్తారేమో. ఎవరిని అడిగినా ఊర్లో ఎవరిని అడిగినా నా గురించి మా ఇల్లు ఎక్కడ ఏంటండి ఈ విధంగా చెప్పుకోవాలనుకుంటే యేసు ప్రభు వారు ఇది చెప్పాలా? కాబట్టి ఇది నా యేసుక్రీస్తుని గురించినటువంటి సంగతుల్లో ఒక సంగతి ఏంటంటే ఆయన మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అనగా తగ్గింపు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలోనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి తగ్గింపు అనేది మన కొరకు తగ్గించుకున్నాడు. తగ్గించుకొని మనల్ని హెచ్చిస్తా వచ్చాడు. తనను తాను తగ్గించుకునే ద్వారా మనకు హెచ్చింపు అనేది వస్తూ వచ్చింది, మనకు మహిమ వస్తూ వచ్చింది. తన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టుకుని మనకి ఏ కిరీటాలను ఇస్తాడంట? జీవ కిరీటాలను ఇస్తాడంట. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఆయన తగ్గించుకోలేదు. ఈ తగ్గింపు అనేది నిజంగా చెప్తున్నాను, మన జ్ఞానములకు కానీ మన ఆలోచనలకు కానీ అందనే అందదు. ప్రభు బయలుపరిస్తే తప్పనిచ్చి నిజంగా ఈ తగ్గింపును గ్రహించినటువంటి వారమైతే ప్రభువుని ఆరాధించకుండా